హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మేరా రేషన్ 2.0 కార్డ్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మన వీడియో ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇది అందరికీ డౌన్లోడ్ కాదు. ఎవరైతే మీరు నిరుపేద కుటుంబంగా అంతకుముందు మన కేంద్ర ప్రభుత్వం గుర్తించిందో వాళ్ళకి మాత్రమే ఇది కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఆ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే అంతకుముందు మనకందరికి తెలుసు, ఏఏపీ గానీ, వైఏపీ గానీ, ఆర్ఏపీ గానీ, డబ్ల్యూఏపీ అని ఇట్లా రేషన్ కార్డ్స్ అయితే మనకి ఉన్నాయి. మనందరికి తెలుసు కదా! సో అయితే ఇందులో కూడా కొందరిని నిరుపేద కుటుంబంగా అంతకుముందు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే మీరు ఏంటంటే ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ కూడా మొత్తం నేను చెప్తాను. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసే ప్రాసెస్‌లో ప్రతి ఒక్కరు ఏంటంటే ఆధార్ నెంబర్ ఇచ్చి మనం అక్కడ చిన్న క్యాప్చా ఉంటదండి. ఆ క్యాప్చాని ఎంట్రీ చేసేసి మనం లాగిన్ అవ్వాల్సుంటది. సో అది ఎవరికైతే లాగిన్ అవుతదో వాళ్ళైతే ఈజీగా ఈ కార్డ్‌నైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయ్యో! మరి నాకు లాగిన్ అవ్వట్లేదు, ఇక్కడ చూపెట్టట్లేదు, బెనిఫిషియరీ నాట్ రిజిస్టర్డ్ అని సంథింగ్ అక్కడ కనబడుతుంది. సో అట్లా మరి వస్తుంది కదా! మరి నేను అర్హుడిని కాదా? కేంద్ర ప్రభుత్వం దృష్టిలో నేను మా రేషన్ కార్డ్ లేదా అంటే అట్లా ఏం కాదండి. మనకి అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అయితే కొంతమందినైతే చాలా నిరుపేద కుటుంబంగా గుర్తించిన వారికి మాత్రమే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు స్టేట్ గవర్నమెంట్‌లో మనకు యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నామో అట్లనే ఈజీగానైతే తీసుకోవచ్చు. ఇందులో పెద్ద డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? క్లియరా ఇక్కడికి? జస్ట్ మనకు రానున్న రోజులలో ఇంకా మనల్ని కూడా యాడ్ చేయవచ్చు. అది మనం చెప్పలేము. ఓకేనా? సో ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతా ఉంటది కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే రీసెంట్‌గా మనకు చాలా 10 ఏళ్ల కింద అట్లా కొంతమందికైతే రేషన్ కార్డ్స్ వచ్చాయి గదా! సో వాళ్ళందరినీ ఇంకా గుర్తించలేకపోయింది. కాకపోతే అంతకుముందు ఉన్న వాళ్ళనైతే చాలామంది బెనిఫిషియర్స్‌లు ఇందులో ఈ లిస్ట్‌లోనైతే రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనం గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి మేరా రేషన్ 2.0 అని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేయాలి. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఓపెన్ చేశాక ఇక్కడ బెనిఫిషియరీ యూజర్ అని కదా! దాని మీద మీరు టిక్ మార్క్ చేసేసి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని కనబడుతుంది కదా! ఓకే. సో అక్కడ మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి కింద క్యాప్చా ఉంది కదా! ఆ క్యాప్చాని కూడా అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ అనండి. అయితే ఒకరి ఆధార్ కార్డ్‌ని ట్రై చేయకుండా అందరి కార్డు ఇంట్లో ఉన్న అందరి వాళ్ళని కూడా ఆధార్ కార్డ్ కూడా ఎంట్రీ చేసి ట్రై చేయండి. ఓకే. సో ఇట్లా ట్రై చేసిన వెంటనే సెంట్ ఓటీపీ అని వస్తుంది. అంటే ఏదైతే ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ ఉందో దానికి ఒక 6 డిజిట్స్ ఓటీపీ అయితే పోతదో తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఓటీపీ సక్సెస్ అని కనబడుతది. ఓకే మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ఎంపిన్ క్రియేట్ చేసుకోమంటది. ప్రతిసారి ఇది ఓన్లీ యాప్ ద్వారా మాత్రమే చేసుకోవచ్చు. మీ ఇష్టం, క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ఆ ఎంపిన్ ద్వారా ప్రతిసారి జస్ట్ కొట్టి లాగిన్ అయితే అవ్వచ్చు. సో మీకు ఈ విధంగానైతే రేషన్ కార్డ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇదిగోండి ఈ విధంగా రేషన్ కార్డ్ కనబడుతది. 2.0 మేరా రేషన్ 2.0 అనేది ఇక్కడ రైట్ సైడ్ టాప్‌లో ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ప్రతి ఆప్షన్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చెప్పాలంటే లెంత్ ఎక్కువైపోతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కైతే చాలా టాప్ కార్నర్ లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ సరెండర్ రేషన్ కార్డ్ కూడా, ట్రాన్స్‌ఫర్ రేషన్ కార్డ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే గనక చూడండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేమ్ గాని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ యాడ్ కూడా డీటెయిల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఈ మేరా రేషన్ 2.0లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక రేషన్ కార్డ్‌ని ఒక చోటు నుంచి ఒక చోటికి, ఓకేనా? అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని యాడ్ గాని, మొబైల్ నంబర్ యాడ్ గాని చాలా ఫెసిలిటీస్ అయితే ఇందులో ఉన్నాయి. నేను ఒకటి చూపించినా, చూపించకపోయినా ప్రతి ఒక్కటి కూడా మీరు ఈ విధంగా మీరు లాగిన్ అయిపోయి కూడా ప్రతి ఆప్షన్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ రేషన్ ఎంటిటీ ఇందులో కూడా ఒకసారి చెక్ చేస్తే గనుక మన ఎంత రేషన్ వస్తుంది చూడండి. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎన్ని కిలోలు రిసీవ్ చేసుకున్నారని మొత్తం అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్ రిసిప్ట్స్ అండ్ ప్రీవియస్ కనబడుతుంది కదా! ఇందులో కూడా చూడండి ఇక్కడ సేల్ రిసిప్ట్ క్లిక్ చేసినా కూడా మీరు ప్రతీది కూడా ఎప్పుడు తీసుకున్నారు ఏంటి అని కూడా మొత్తం కనబడుతది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ ట్రాన్స్‌ఫర్ కూడా లాస్ట్ ఆప్షన్ రేషన్ ట్రాన్స్‌ఫర్, సరెండరు. ఓకే. బెనిఫిషియరీ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్. సో దీన్ని క్లిక్ చేస్తే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో
మీకు బెనిఫిషియరీ అంటే ఏ బెను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీకు ఏమేం సబ్సిడీ అంటే ఇక్కడ గ్యాస్‌కి సంబంధించిన సబ్సిడీ కనబడుతుంది చూడండి వాళ్ళకి. ఓకేనా. సో, ఈ విధంగా బెనిఫిట్స్ ఏం వచ్చినాయని కూడా ఇందులో ఈజీగా తెలిసిపోతది. ఓకేనా ఫ్రెండ్స్. సో, కార్డ్ డౌన్‌లోడ్ అయితే ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో టాప్ కార్నర్‌లో ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్ ఇక్కడ ఇట్లా బాణం గుర్తు లెక్క కనబడుతుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మాత్రం కార్డ్ అయితే హ్యాపీగా డౌన్‌లోడ్ అయితది. ఇది ప్రధానమంత్రి ఆహ్, సంబంధించిన 2.0 మేరా రేషన్ 2.0కి సంబంధించిన కార్డ్ అనమాట. ఇది అందరికీ డౌన్‌లోడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రతి వాళ్ళు కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఆప్షన్‌లో మనకు రేషన్ కార్డ్ ట్రాన్స్‌ఫర్ అని కనబడుతుంది కదా! ఈ ట్రాన్స్‌ఫర్‌లో కూడా మీరు చూడండి హ్యాపీగా చాలా చాలా అంటే చాలా ఈజీగా ఉంది. రేషన్ కార్డ్ ట్రాన్స్‌ఫర్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే వితిన్ ద స్టేట్ అయితే అట్లా ఇంటర్ రేషన్ కార్డ్ పెట్టుకొని కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కూడా కొట్టుకోవచ్చు. ఇక్కడ మన మనకి అప్లికేషన్ కూడా ట్రాక్ అంటే మన అప్లికేషన్ చేసింది ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ట్రాక్ మై రేషన్ అని కనబడుతుంది కదా! ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అనేది కూడా. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, నాకు తెలిసిన మట్టుకైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ చేర్చాలనే ఉద్దేశం కొద్దీ అయితే ఈ యాప్‌ని నేను మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ మేరా రేషన్ 2.0ని యూజ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్‌లో అడగండి. ఓకేనా. ఈ వీడియోని వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.